లాస్ట్ వీక్ లో ఆడియన్స్ ముందుకు మంచి అంచనాల నడుమ వచ్చిన కింగ్ నాగార్జున ధనుష్ల కాంబినేషన్ లో రూపొందిన కుబేరా సినిమాకు మంచి పాజిటివ్ రెస్పాన్స్ సొంతమయ్యి షోకు కలెక్షన్ల పరంగా అంచనాలను పెరిగిపోయి వసూల పరంగా తొలి రోజుతో పోల్చితే వీకెండ్ లో సాలిడ్ కలెక్షన్లు అందుకొని తర్వాత వర్కింగ్ డేస్ లోకి ఎంటర్ అయ్యి కూడా ఎక్స్ట్రాడినరీ ట్రెండ్ ను చూపించి దుమ్ము దులిపేసింది. మేజర్ గా తెలుగు వర్షన్ ఫుల్ డామినేషన్ ను చూపించగా తమిళ్లో అనుకున్న రేంజ్ లో ఇంపాక్ట్ ను సినిమా చూపించలేకపోయింది. మొత్తం మీద 7వ రోజు మరోసారి పర్వాలేదనిపించే రేంజ్ లో ట్రెండ్ ను చూపించిన ఈ సినిమా 1.36 కోట్ల రేంజ్ లో షేర్ ను సొంతం చేసుకుంది. దాంతో ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో మొదటి వారం కంప్లీట్ అయ్యే టైం కి టోటల్ గా సినిమా సాధించిన కలెక్షన్లను గమనిస్తే నైజాం లో 13.19 కోట్లు, సీడెడ్ లో 3.9 కోట్లు, వైజాగ్ లో 4.84 కోట్లు, ఈస్ట్ లో 2.23 కోట్లు, వెస్ట్ లో 1.39 కోట్లు, గుంటూరులో 1.93 కోట్లు, కృష్ణాలో 1.93 కోట్లు, నెల్లూరులో 1.03 కోట్ల దాకా షేర్ అందుకుంది. దాంతో తెలుగు రాష్ట్రాలలో మొదటి వారానికి గాను సినిమా 30.44 కోట్ల దాకా షేర్ ను 51.60 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకుని 34 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ కి గాను మరో 3.56 కోట్ల షేర్ దూరంలో ఉంది. ఇక వరల్డ్ వైడ్ గా సినిమా 7వ రోజున 4.45 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను 2.25 కోట్ల రేంజ్ లో షేర్ ను సొంతం చేసుకోగా టోటల్ గా ఫస్ట్ వీక్ కి గాను వరల్డ్ వైడ్ సాధించిన కలెక్షన్లను గమనిస్తే తెలుగు రాష్ట్రాలలో 51.60 కోట్లు, తమిళనాడులో 18.10 కోట్లు, కర్ణాటకలో 7.8 కోట్లు, కేరళలో 1.15 కోట్లు, హిందీ అలాగే రెస్ట్ ఆఫ్ ఇండియాలో 2.4 కోట్లు, ఓవర్సీస్ లో 26.80 కోట్ల రేంజ్ లో గ్రాస్ అందుకోగా వరల్డ్ వైడ్ గా సినిమా 107.85 కోట్ల దాకా గ్రాస్ ను 54.5 కోట్ల వరకు షేర్ ను సాధించింది. 66 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా ఫస్ట్ వీక్ లో 83% వరకు రికవరీని అందుకోగా మరో 11.5 కోట్ల రేంజ్ లో షేర్ అందుకుంటే సినిమా బాక్సాఫీస్ దగ్గర క్లీన్ హిట్ గా నిలుస్తుంది. సెకండ్ వీక్ లో సినిమా బాక్సాఫీస్ దగ్గర ఈ టార్గెట్ అందుకునే అవకాశం పుష్కలంగా ఉందని చెప్పాలి. ఇప్పుడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.